ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్ గా ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాలో దానిమ్మ, బత్తాయి, ద్రాక్ష, అరటి, మామిడి లాంటి పంటలు ప్రధానమైన ఉద్యానవన పంటలుగా సాగు చేస్తున్నారు. అయితే నూతనంగా దానిమ్మను సాగు చేస్తున్న రైతులకు దానిమ్మ సాగుపై సమగ్రమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు మన సుధాకర్ సార్. ఈ రైతు పేరు శ్రీనివాసరెడ్డి. ఎర్రంపల్లి గ్రామం, చెన్నై కొత్తపల్లి మండలం. దానిమ్మ మొక్కలు నాటేటప్పుడు ఎంతో మంది ఎగతాళి చేసి నవ్వుకున్నారు. అలాగే దానిమ్మను నువ్వు పండించలేవు, నీ చేత కాదు అని చాలా మంది నిరుత్సాహపరిచారు. అయితే ఎక్కడా నిరుత్సాహపడకుండా, ఎవరి మాటలు వినకుండా, మొక్కవోని ధైర్యంతో సుధాకర్ గారి మార్గదర్శకత్వంలో అతని సలహాలు, సూచనలు పాటిస్తూ అద్భుతమైన రీతిలో దానిమ్మ పంటను పండించారు. ఇలాంటి మరియు ఇంతకన్నా గొప్ప విజయాలను సుధాకర్ గారి మార్గదర్శకత్వంలో ప్రతి రైతు పండించాలని మనమందరము ఆశిద్దాం.
అన్న మీ పేరేం పేరన్నా? సార్ శ్రీనివాసరెడ్డి. ఏ ఊరు? ఎర్రంపల్లి సార్. ఎర్రంపల్లి అంటే ఈ ఎర్రంపల్లి అనే గ్రామం ఏ మండలానికి సంబంధించింది? చెన్నై కొత్తపల్లి మండలానికి సంబంధించింది. అంటే సత్యసాయి డిస్ట్రిక్ట్. ఓకే సరే, ఇది దాదాపుగా ఎన్ని ఎకరాల పొలం? 4 ఎకరాలు ఉంటుంది సార్. 4 ఎకరాలు ఉంటుంది. ఈ 4 ఎకరాల్లో మీరు ఎన్ని మొక్కల్ని నాటారు? 1600 మొక్కలు. 1600 మొక్కల్ని మీరు ఈ 4 ఎకరాల్లో నాటారు. ఇది ఎన్నవ క్రాప్ అన్న? 2 ఎకరాలు సార్. ఇది 2వ క్రాప్. గతంలో పంట బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్. చాలా బాగా వచ్చిందా? ఓకే, మంచి రేటు కూడా వచ్చింది. చాలా సంతోషం. అయితే ఈ 1600 మొక్కల్లో మనం ప్రతి మొక్కను చూసాం, ప్రతి మొక్కను కూడా అబ్జర్వ్ చేసాం. మీరు కూడా దాదాపుగా 6 నెలల నుంచి ప్రతి మొక్కను అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఒక్కొక్క మొక్కకి దాదాపుగా యావరేజ్ గా ఎన్ని కేజీలు రావడానికి అవకాశం ఉంటుంది? టన్నేజ్ 20-25 కిలోలు సార్. మినిమం 20 నుంచి 25 కేజీలు ప్రతి మొక్కకు వస్తారు. కలర్ ఎలా ఉంది? కలర్ బాగా ఉంది సార్. షైనింగ్ ఎలా ఉంది? షైనింగ్ బ్రహ్మాండంగా ఉంది. సైజ్ ఎలా ఉంది? సైజ్ ఏమైనా ఉంది. ఓకే, దాదాపుగా మంచిగా కలర్ కావచ్చు, మంచి సైజ్ కావచ్చు, మంచి షైనింగ్ కావచ్చు, మంచి రేటు కూడా వస్తుంది. అయితే మీరు గతంలో అంటే దానిమ్మ పెట్టడానికి ముందు అంటే ఈ ధాన్యం మొక్కలు నాటి ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? 2 సంవత్సరాలు దాటింది. ఓకేనా? అయితే 2 సంవత్సరాల కంటే ముందు ధాన్యం పెట్టేటప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే మనం పంట పెడితే తీర్థం తీలేమో అనే టెన్షన్ సార్. అవునండి, ఎక్కువ రేట్ కదా, కాస్ట్ ఎక్కువ. అవునులే, దానిమ్మకి పెట్టుబడి ఎక్కువ, రోగాలు ఎక్కువ, సమస్యలు ఎక్కువ. ఓకేనా? లేబర్ చాలా ప్రాబ్లం గా ఉంటుంది. అందులోనూ మీకు ఈ పంటకి చాలా కొత్త కాబట్టి పండిస్తామో లేదో అనుభవం లేదు కాబట్టి ఏమవుతుందో పండిస్తామో లేదో ఒక భయం, పండిస్తామో లేదో అన్న భయంతో బాగా టెన్షన్ పడుతూ వచ్చారు. అయితే ఫస్ట్ పంట నేనే మీకు తీయించాను, చాలా బాగా వచ్చింది. సెకండ్ పంట కూడా మీరు చూస్తున్నారు లైవ్ లో, చాలా అద్భుతంగా ఉంది. మరి ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? గతం 2 సంవత్సరాల క్రితం మీరు మొక్కలు నాటినప్పుడు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి 2 పంటలు పండించిన తర్వాత? పంట బాగా వచ్చింది సార్. డాక్టర్ కన్సల్టేషన్ బ్రహ్మాండంగా పంట తీసి. గతంలో ఎలాంటి భయాలు ఉండేవి మీకు? పంట తీసాం భయం ఉంది సార్. భయం ఉండేది. ఇప్పుడు డాక్టర్ కంటెషన్ బ్రహ్మాండంగా పంట బాగా వచ్చింది. అదే మీరు గత 2 సంవత్సరాల క్రితం నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఏం చెప్పాను చెప్పండి. పంట మీరు ఫస్ట్ 2 సంవత్సరాలుగా పంట పదామన్నాం. మీ సార్ వచ్చి చెప్పారు, సార్ మీరు పెట్టుబడి వస్తుంది సార్, మీరు కొద్దిగా లైట్ గా మందు, ఎంత మందులు వాడాలి, మీకు ఎంత మందులు వేయాలి, ఇక అంటే లేబర్ ఖర్చు చేతిని పడుతుంది, స్వల్పగా వచ్చే మీకు డబ్బులు వస్తాయి, పంటకు పెట్టుకోండి అని చెప్పారు. కానీ ఇంకో మాట కూడా చెప్పాను మీకు, మీరు ధైర్యంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. 100కి 100% నేను పంట తీస్తాను. మీకు భయం ఉండొచ్చు, కొత్త కావచ్చు, కానీ నాకైతే కొత్త కాదు, మంచి పంట తీపిస్తానని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పా. అప్పుడు మీరు ఎంత భయపడుతున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? హుషారు వచ్చింది. దేవుడు అనేది రేట్ అనేది దైవాలయం లేండి. పంట ఎలా వచ్చిందని చాలా ఇంపార్టెంట్. బాగా వచ్చింది, సైజులు బాగా వచ్చినాయి. ఎస్, ఓకే. కాబట్టి దానిమ్మ రైతులకి, నా రైతు సహోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే అండి, దానిమ్మ అనేది చాలా సెన్సిటివ్ క్రాప్, చాలా కమర్షియల్ క్రాప్. ఆల్రెడీ ఇలాంటి మాటలు చాలా వీడియోలో నేను చెప్పాను. ఆ వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఎంత సెన్సిటివో అంత రిస్కీ క్రాపు, ఎంత కమర్షియల్ క్రాపో అంత ప్రాబ్లమాటిక్ క్రాపు. అయితే దీన్ని ఒక 3-4 పంటల వరకు కన్సల్టెంట్ అంటే మంచి ప్రొఫెషనల్ కన్సల్టెంట్ యొక్క ఆధ్వర్యంలో మీరు ముందుకెళ్తే లక్షలు కాదు కోట్ల రూపాయలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ధాన్యము పండించే విషయంలో పొరపాటున కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటారన్న ఉద్దేశం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు కొంతమందితో మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు వస్తాయంటే, గత 30 సంవత్సరాల నుంచి నేను చీని, టమాటా, మిర్చి, బెండ, బీర ఇలాంటివన్నీ పండిస్తున్నాను. ఎన్నో మందుల గురించి నాకు బాగా సబ్జెక్ట్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ని పండించినోని నేను ఎందుకు పండించనని చెప్పేసి కొంచెం ధైర్యంగా ధీమాగా చెప్తారు. కాకపోతే నా అనుభవంతో 10 సంవత్సరాల అనుభవంతో కొన్ని 100,000 మందికి రిజల్ట్ ఇచ్చిన అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే,
దానిమ్మ అనేది అన్ని పంటల్లాగా పండించే క్రాప్ కాదు. ఇది చాలా సెన్సిటివ్ క్రాప్, చాలా కమర్షియల్ క్రాప్, ఇది చాలా పెట్టుబడితో కూడుకున్నది క్రాప్. అయితే వేరే వేరే పంటలు పండించిన అనుభవాలు మనకు 30-40 ఏళ్ల నుంచి ఉన్నా, అక్కడ మీరు సంపాదించుకున్న సబ్జెక్ట్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇక్కడ కనీసం 1% కూడా ఉపయోగపడవు అనేది చాలా క్లారిటీగా తెలుసుకొని భవిష్యత్తులో మీరు దాన్ని పండించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాతావరణాన్ని కానీ, ఓకేనా, దాంతోపాటు వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, స్ప్రేయింగ్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, డ్రెంచింగ్ కావచ్చు, సాయిల్ అప్లికేషన్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, వేరే పంటలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ క్రాప్. కాబట్టి దానిమ్మను భవిష్యత్తులో పండించాలి అనుకునే ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని బాగా గమనించి, గుర్తించి, గ్రహించి ఒక మంచి ప్రొఫెషనల్గా పండించే, రెస్పాన్సిబిలిటీ తీసుకొని పండించే, నాది అని పండించే ఒక కన్సల్టెంట్ యొక్క పర్యవేక్షణలో ముందుకెళ్లాలని, మంచి పంటలు పండించాలని, మీరు కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.